హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే లిరికల్ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే కొన్ని ఎఫెక్ట్స్ ఇచ్చి మనమైతే ఎడిటింగ్ అనేది ఎక్సలెంట్గా అయితే చేశాను అనుకుంటున్నాను. సో వీడియోని అయితే చూడండి. ఫస్ట్ మీరు ఎడిటర్సే కాబట్టి కొంచెం చూసి మీరు ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఒక ఎడిటర్కి సపోర్ట్ చేయాలి భయ్య. సో ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ మనమైతే డెమో అయితే చూసేద్దాం. సాగిందే దారంతా చెలి. ఫ్రెండ్స్, మ్యూజిక్ని ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి. కాబట్టి మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను, అదేవిధంగా టెలిగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను. అక్కడ నుంచి అయితే ఫుల్ మ్యూజిక్తో పాటు మీరు వీడియో అయితే ఫుల్గా చూడొచ్చు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా వీడియోస్ అయితే పెట్టారు, చాలామంది చాలా వీడియోస్ అయితే పెట్టి మెసేజ్లు కూడా చేస్తున్నారు. సో వాళ్ళకైతే చాలా టైం పడుతుంది కాబట్టి క్షమించండి. ఎందుకంటే మీరు పంపించే వీడియోని నేను ఖచ్చితంగా మంచి ఎఫెక్ట్స్ తోటి కొంచెం నిదానమైన చేస్తాను. మీరు తప్పకుండా కోప్పడొద్దు, ఓకేనా? నేను ఖచ్చితంగా చేస్తాను, ఎందుకంటే చాలా రిపీటెడ్ మెసేజ్లు వస్తున్నాయి అన్నమాట. నేను ఖచ్చితంగా చేస్తాను. కొంచెం టైం అనేది నాకు కొంచెం బిజీ వర్క్ ఉంది, అందువల్ల నేను చేయలేకపోతాను. ఖచ్చితంగా మీరు ఈ వీడియో మీ ఫొటోస్ని పెట్టుకుని ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూస్తేనే మీకైతే అర్థమవుతుంది అన్నమాట. సో మీ ఫొటోస్ని పెట్టుకొని ఎక్సలెంట్గా ఎడిటింగ్ అయితే చింపేయచ్చు అనమాట. మనం కాలుష్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసినట్లయితే మనకైతే బీట్ మార్క్, అదేవిధంగా మనకి లిరికల్ గ్రూప్ అయితే ఉంటుంది, రెండు ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే బీట్ మార్క్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా లెంత్ ఇమేజెస్ అయితే మనకైతే యూజ్ అవుతుంది. చిన్న ఇమేజెస్ కాకుండా కొంచెం లెంత్గా ఒక స్లో మోషన్లో మనకు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఈ సాంగ్కి తగ్గట్టు మనం ఎఫెక్ట్స్ ఇవ్వడం ద్వారా. సో ఈ ప్లేస్లలో మీ ఫొటోస్ని పెట్టుకుని ఎడిటింగ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం మీరు చేయాల్సింది ఒకటే అనమాట, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మటుకు అర్థం కాదు, ఎందుకంటే కొన్ని చిన్న సెట్టింగ్స్ అయితే ఉంటాయి, అవి మిస్ అయితే మటుకు మీరు వీడియో అయితే మీరు చేసుకోలేరు. సో మీ ఫొటోస్ని పెట్టుకుని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే స్టార్టింగ్ అయితే వచ్చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయాలి. సో అందుకోసం ఇక్కడ ప్లస్ ఐకాన్ ఇచ్చేసి మీడియాలోకి వెళ్ళి, సో నేను ఒక ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. మీరు మీ ఇమేజెస్ అయితే పెట్టుకుని ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేయండి, ఓకేనా? సో ఇక్కడ నేనైతే ఈ ఇమేజ్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ 3 డాట్స్ తీసుకొని ఇక్కడ మనం ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోండి. ఏ ఇమేజ్ తీసుకున్నా కానీ ఈ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే మన స్క్రీన్ ఫుల్గా మనకి రావాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్టెండ్ అనేది చేయండి ఇమేజ్ అనేది. ఎక్స్టెండ్ అయితే చేసిన తర్వాత ఈ విధంగా మీరు ఇమేజెస్ అన్నీ యాడ్ అయితే చేసుకోండి. 1 by 1 మీరు సింపుల్గా ఉంటుంది. ఒక 14 ఇమేజ్ అయితే మనకైతే పడుతుంది. దాని తగ్గట్టు మీరు ఇమేజెస్ అన్నీ యాడ్ అయితే చేసుకోండి. నేను యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే మనం యాడ్ చేసే టైంకి మనకైతే వీడియో అయితే కొంచెం లెంత్ అవుతుంది. కాబట్టి మీకు అందరికీ తెలుసు ఎలా యాడ్ చేయాలో, అందుకే ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసి చూపించాను కదా, అదేవిధంగా బీట్ మార్క్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. సో నేనైతే అన్నీ యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గైస్. ఫ్రెండ్స్, నేనైతే ఇమేజెస్ అన్నీ అయితే యాడ్ అయితే చేశాను. ఇక్కడ చూసినట్లయితే మనకు బీట్ మార్క్ తగ్గట్టు అన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేశాను. ఈ విధంగా మీ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా? మీకు నచ్చిన వాళ్ళ ఇమేజెస్ కానీ మీకు ఎవరైనా సరే యాడ్ అయితే చేసుకోండి ఎడిటింగ్ అనేది. సో స్టార్టింగ్ అయితే వచ్చేసేయండి. స్టార్టింగ్ అయితే వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే ఈ గ్రూప్ ఉంది కదా, లిరికల్ గ్రూప్ అనేది ఉంది కదా, ఈ లిరికల్ గ్రూప్ అనేది హోల్డ్ చేసి పెట్టుకొని అన్ని ఇమేజెస్ పైకి అయితే తీసుకొచ్చేసేయండి. మనకైతే పైకి అయితే రావడం జరుగుతుంది, చాలా ఈజీగా ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడేం చేస్తారంటే సింపుల్గా మీరు సో ఫస్ట్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేద్దాం, ఓకేనా? సో బ్యాక్ అయితే వచ్చేసేయండి, ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే ఇమేజెస్కి అయితే 2 ఇమేజెస్కి అయితే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఆ ఫస్ట్ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఇమేజ్ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఫస్ట్ ఇమేజ్కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. అదేవిధంగా సెకండ్ ఉన్న ఇమేజ్కి యాడ్ అయితే చేయొద్దు. నెక్స్ట్ 1 by 1 అనమాట, మీకు అర్థమై ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకదానికి ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ ఈ విధంగా
ఒక ఇమేజ్ తర్వాత ఒకటనమాట. అప్పుడు మనకి ఎఫెక్ట్ చూడటానికి బాగా కనిపిస్తుంది. చాలా నీట్గా అయితే మనకి సాంగ్ తగ్గట్టు మనకి ఎఫెక్ట్స్ అయితే పనిచేయడం చాలా బాగా మనకు కనిపిస్తుంది ఈ విధంగా అనమాట. 1 by 1 అంటే ఒక ఇమేజ్ని వదిలేసి ఇంకొక ఇమేజ్ని ఈ విధంగా యాడ్ అయితే చేసుకుంటూ వెళ్ళండి అనమాట. చాలా ఈజీ అనమాట, ఎందుకంటే లెంత్గా ఉంటాయి కాబట్టి ఇమేజెస్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి, మళ్ళీ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ చూసారు కదా సెకండ్ ఉన్న ఇమేజ్కి ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అవి కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ సెకండ్ ఎన్ని ఇమేజెస్ మధ్యలో వదిలేసాం కదా, ఆ ఇమేజెస్ అన్నిటికీ ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. సో ఈ విధంగా నీట్గా మీరు 1 by 1 అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి ఈ విధంగా. సో ఇక్కడ కూడా ఉంది మనకి, చాలా ఈజీ అనమాట, ఎందుకంటే పెద్ద పెద్ద ఇమేజ్లు కాబట్టి మనకి చాలా తక్కువ ఇమేజెస్ ఉంటాయి కాబట్టి నీట్గా మనమైతే ఈ విధంగా ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. సో ఓవరాల్గా మనకైతే ఇక్కడ అయిపోయిందనమాట ఈ విధంగా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్స్ అయితే కొన్ని చేయండి, ఓకేనా. ఇప్పుడు ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెక్టాంగిల్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ని క్లిక్ చేసి ఇక్కడ మనమైతే ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్రేడియంట్ అని సైడ్లో ఇక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తుంది, చూపిస్తున్నాను కదా, అది ఓకే చేయండి. ఈ బ్లాక్ అనేది కింది సైడ్ అయితే పెట్టుకోండి. ఈ లైన్ అనేది ఈ పక్కకి కింది సైడ్ లాగండి. ఈ పక్క అనేది వైట్ సైడ్ అనేది పైకి అనేది జరిపేసేయండి. ఆ విధంగా కింది సైడ్కి ఇది పైకి అయితే ఫుల్గా ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ వైట్ ఉంది కదా, మీకు ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి కింద సైడు. ఈ వైట్ అనేది క్లిక్ చేసి ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ మూడిట్లో ఏదో ఒకటి తీసుకొని సింపుల్గా క్లిక్ చేసి ఇదనేది తగ్గించేసేయండి. ఈ విధంగా తగ్గించేసేయండి. సో మనకైతే ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందాం కొంచెం. మళ్ళీ మనం కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఈ లైన్ అనేది కొద్దిగా తగ్గించేద్దాం. మనకి ఇమేజ్ అనేది మెయిన్ అనమాట. సో కొంచెం ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా తగ్గించేద్దాం. మీకు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఫస్ట్, ఓకేనా. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ లిరికల్ అంటే ఈ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఈ రెక్టాంగిల్ అనేది ఎక్స్టెండ్ అయితే చేయండి. సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా అయిపోతుంది. ఆ రెక్టాంగిల్ అనేది మనం అయితే ఈ గ్రూప్ ఉంది కదా, లిరికల్ గ్రూప్ కిందికి అయితే తీసుకురండి. అంటే లిరిక్స్ అనేది పైకి అనేది రావాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఆ లిరికల్ గ్రూప్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా మీరు ఇక్కడ అన్గ్రూప్ అని ఉంది కదా, అన్గ్రూప్ అని చేసేయండి. సింపుల్గా మీకు అన్గ్రూప్ అయిపోతుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అన్గ్రూప్ చేసినందువల్ల మనకి చాలా ఈజీగా మనం ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ మనమైతే లిరిక్స్ ఈ విధంగా ఇచ్చినాం అనుకోండి, మీకు మీ ఫొటోస్ యాడ్ చేసుకొని ఒక్కొక్క దాని కిందికి పైకి తీసుకోవాలి. అందుకోసం నేనైతే గ్రూప్ అయితే పెట్టాను, చాలా ఈజీగా ఉండాలని. సో ఈ విధంగా మనమైతే సింపుల్గా ఎడిటింగ్ అనేది చెప్తుంటాం, మీరు కూడా చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఎఫెక్టివ్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే లిరికల్కి అయితే మనకైతే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఈ లిరికల్కి ఉన్న ఎఫెక్ట్ని ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకు లిరిక్స్ ఉన్నాయి కదా, ఆ లిరిక్స్ కన్నిటికీ ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. సింపుల్ అనమాట, చాలా ఈజీగా ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, ఇక్కడ బీట్ మార్క్ ఇక్కడ ఉంది, లిరిక్ అనేది ఇక్కడ ఉందని. సో దానికి తగ్గట్టు మనం అయితే ఇచ్చాము, మీరు ఏం చేంజ్ చేయొద్దు, ఎందుకంటే మనకి ఇమేజ్ వస్తుంది, దాని తర్వాత లిరిక్ అనేది ఫస్ట్ అయితే రావాలన్నమాట. అది మనం కరెక్ట్గా పలికేటప్పుడు మనకైతే ఇక్కడ ఇది అవ్వటానికి మనమైతే సెట్టింగ్ అయితే చేసామన్నమాట. మీరు ముందు వెనకని మీరు ఆలోచించవద్దు, కరెక్ట్గా ఉంటుంది, ఇబ్బంది లేదు, ఓకేనా. ఈ విధంగా ఎన్ని లిరిక్స్ ఉన్నాయో అన్నిటికీ ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ అయితే చేసేయండి సింపుల్గా. సో నేను అన్నిటికైతే పేస్ట్ అయితే చేస్తాను, ఎందుకంటే చాలా తక్కువ లిరిక్స్ అంటే లెంత్ ఉన్నది కాబట్టి వీడియో అయితే కొంచెం స్లోగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు లిరిక్స్ కూడా చాలా స్లోగా ఉంటుంది, అందుకే లెంత్ అయితే ఉంటుంది. చాలా ఈజీ అనమాట, మీరు సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, ఈ విధంగా సింపుల్గా అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగా సేవ్ చేసుకోవాలంటే డైరెక్ట్గా సేవ్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే మనకైతే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. లేదు నాకు కొంచెం హెచ్డి క్వాలిటీలో కావాలి అన్నప్పుడు బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఎఫెక్టివ్ ప్రీసెట్ అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు ఒక 2 రెక్టాంగిల్ అయితే ఆఫ్ అయితే చేసి ఉంటాను, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఈ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ టు లేయర్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకైతే కన్ను ఐకాన్ ఉంది కదా, ఆఫ్లో ఉంటుంది, అది ఆన్ చేసుకోండి చాలు.
మనకైతే ఒక హెచ్డి కలర్ గ్రేడింగ్ అనేది చాలా బాగా రావడం జరుగుతుంది. ఇది కొంచెం దూరమే ఉంటుంది. వీడియో ఫుల్ కావాలంటే ఎండ్ వరకు వచ్చేసి ఆ రెండింటిని క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. రెండింటిని ఈ విధంగా ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనకైతే కొంచెం హెచ్డి క్వాలిటీ అయితే కనిపించడం జరుగుతుంది కలర్ గ్రేడింగ్లో. బాగా మీకు ఏది యూజ్ అనుకుంటే అది చేసుకోండి. నేను 2 అయితే ఇచ్చాను కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా సింపుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి షేర్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది. ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినప్పుడు మనకైతే వీడియోలు అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది అనమాట. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఛానల్ అనేది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఫ్యూచర్లో. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.